తమిళనాడులో నూతనంగా కొలువుదీరిన విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. విజయ్కు అనుకూలంగా 144 ఓట్లు పడగా వ్యతిరేకంగా 22 ఓట్లు వచ్చాయి. 5గురు తటస్థంగా ఉన్నారు. దీంతో విజయ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గినట్టు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు. సభ ప్రారంభం కాగానే వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు తమ గళాన్ని వినిపించారు. కాంగ్రెస్తో పాటు సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్, డిఎండికే పార్టీలు విజయ్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించాయి. టీవీకే ప్రభుత్వాన్ని డీఎంకేతో పాటు అన్నా డీఎంకే పళనిస్వామి వర్గం వ్యతిరేకించింది. బలపరీక్షకు ముందుగానే విజయ్ తమిళనాడు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. 65% తమిళనాడు ఓటర్లు విజయ్కి వ్యతిరేకంగా ఓటు వేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఓటింగ్కు దూరంగా ఉంటామని చెబుతూ 59 మంది ఎమ్మెల్యేలు ఉన్న డీఎంకే వాకౌట్ చేసింది. అయితే బీజేపీ మాత్రం ఈ ఓటింగ్లో తటస్థంగా ఉండాలని నిర్ణయించింది. అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పీఎంకే ఓటింగ్కు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించింది. మరోవైపు అన్నా డీఎంకే షణ్ముగం వర్గానికి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. మే 13వ తేదీలోగా మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ ఫ్లోర్ టెస్ట్ నిర్వహించారు. బల పరీక్షపై తీర్మానాన్ని సీఎం విజయ్ ప్రవేశపెట్టారు. ముందుగా మాట్లాడిన కాంగ్రెస్ సభ్యులు తాము విజయ్కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. బాధ్యతలు చేపట్టిన తరువాత విజయ్ తీసుకున్న తొలి 3 నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. సీఎం విజయ్ ప్రమాణ స్వీకారానికి ముందు గవర్నర్ ఆర్లేకర్ పలుమార్లు తిరస్కరించిన తీరుపై సిపిఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. తమిళనాడులో గవర్నర్ రూల్ను అడ్డుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు హక్కులను కాలరాస్తోందని సిపిఐ ఆరోపించింది. విజయ్ 5 ఏళ్ల పాటు కొనసాగాలని వీసీకే ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఓఎస్డీగా జ్యోతిష్యుడిని విజయ్ నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. విజ్ఞాన శాస్త్రానికి సీఎం అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఐయుఎంఎల్ విజయ్కు మద్దతు ప్రకటించింది. ఏఎంఎంకే బహిష్కృత ఎమ్మెల్యే కామరాజు సైతం విజయ్కు మద్దతు ఇచ్చారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న డిఎండికే సైతం విజయ్కు మద్దతు తెలిపింది. విద్యా సంస్థలు, ఆధ్యాత్మిక క్షేత్రాల వద్ద ఉన్న 717 మద్యం దుకాణాల మూసివేత నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. అయితే ఓఎస్డీ అంశంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. జ్యోతిష్యుడిని ఓఎస్డీగా నియమించడం అనేది యువతకు తప్పుడు సంకేతం పంపుతుందని పేర్కొంది. చర్చానంతరం టీవీకే ప్రభుత్వానికి మద్దతిచ్చిన అందరికీ విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం పూర్తి 5 ఏళ్ల కాలం పాలిస్తుందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. టీవీకే ప్రభుత్వం సంపూర్ణ లౌకిక విధానాన్ని అవలంబిస్తుందని విజయ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హామీలను కూడా కొనసాగిస్తామని చెప్పారు. టీవీకే ప్రభుత్వం ఓటు వేయని వారిది కూడా అని విజయ్ పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ మార్క్ 118 సీట్లు కాగా విజయ్కు అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దీంతో బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం నెగ్గినట్టు స్పీకర్ ప్రకటించారు.